ఏలూరు బీఫార్మసీ విద్యార్థిని సువర్షిని బల్వన్మరణ కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సువర్షిని ఆత్మహత్యకు ఆమె క్లాస్మేట్స్ బెల్లం రాఠాలు విజయసారథులు కారణమని పోలీసులు గుర్తించారు. విద్యార్థులు చిన్న విషయాలకు ఒత్తిడి గురి కాకుండా ఉండేలా పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలంటున్న డీఎస్పీ శ్రవణ్ కుమార్తో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏలూరులో బీఫార్మసీ విద్యార్థిని సువర్షిని బలవన్మరణం కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అసలు సువర్షిని బలవన్మరణానికి ఎందుకు పాల్పడిందని దానిపై మనతో మాట్లాడడానికి ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఉన్నారు. సరే, ఏంటి అసలు సువర్షిని బలవన్మరణానికి గల కారణాలు ఏంటి, ప్రేరేపించిన అంశాలు ఏంటి? ఏలూరు బీఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆ కళాశాల 25వ తారీఖు నాడు జరిగేటువంటి ఫెస్ట్ గురించి వాళ్ళ దానిపైన ఆ క్లాస్లో ఒక డిస్కషన్ జరుగుద్ది. ఎవరు పార్టిసిపేట్ చేయాలి, ఏదన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో అక్కడ ఉన్నటువంటి క్లాస్మేట్స్ మధ్య జరిగినటువంటి డిస్కషన్లో కొంచెం పరుషుపదాలు జరగటం జరిగింది. అప్పుడు అదే సమయంలో ఆ క్లాస్మేట్ చెందినటువంటి ఏదైతే ఈ రాటాలు అని అతను ఆ యొక్క విద్యార్థినితోటి నువ్వు వేరే వాళ్ళతో చాట్ చేస్తున్నావు అసభ్యకరంగా, నీకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉండగా అని చెప్తూ ఆమె యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడటంతో ఆమె చాలా అఫెండ్ అవుతుంది. దాని మీద అఫెండ్ అయిన తర్వాత ఆ విషయాన్ని ఒక వాళ్ళ అందరూ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆ డిసిప్లినరీ కమిటీకి చెప్పడం జరిగింది. తనకు ఇలాగ అవమానకరంగా మాట్లాడానని తన ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ద్వారా ఈ రాటాలకు ఫోన్ చేసి ఏవైతే మీరు చాట్లు ఉన్నాయని లేకపోతే ఇవి ఉన్నాయని చెప్పేసి మీరు హెచ్చరించారో ఆ చాట్స్ చూపించాల్సింది, అదేవిధంగా ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారనే విషయం పైన ఆవిడ అతని ద్వారా అడిగించడంతో అతను కూడా అదేవిధంగా మళ్ళీ ప్రవర్తించి నీవేది చాట్స్ ఉంటాయి నేను అందరికి చెప్తాను, అందరికి బహిర్గతపరుస్తాను అని అతనితో డిస్కస్ చేయడం జరగటం, ఆ విధంగా అమ్మాయిని మళ్ళీ ఇంకా ఒత్తిడికి గురి చేయడంతో నలుగురిలో ఏదేదైనా అవమానం పొందాల్సి వచ్చిందో అనే తోటి చేసుకుని ఉండొచ్చని మేము అనుకుంటున్నాం. ఏంటి ఈ సారథి రాటాల మీద ఏ సెక్షన్లు నమోదు చేశారు? వారికి ఇలా అంటే ఒక ప్రైవేట్గా ఉండాల్సిన అంశాలు బహిర్గతం చేశారు, ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇది ఒక వ్యక్తిని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తే కనుక 306 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాని భాగంగా ఇది శిక్షలు తెలుసు. 306 ఐపీసీ అంటే అప్ టు 14 ఇయర్స్ వరకు ఉంటుంది. దాని మీద అది నాన్ అవైలబుల్ కేసు. ఖచ్చితంగా ఇప్పుడు అరెస్ట్ చేసాం. ఆ టెక్నికల్గా ఇంకా ఎవిడెన్స్ వస్తే దాని ప్రకారం సాక్ష్యాధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సరే, ఏంటి ఈ కేసులో బలవన్మరణం సువర్షిని బలవన్మరణం తర్వాత ఏ అంశాల మీద ముందుగా దృష్టి కేంద్రీకరించారు? ఏవేవి దోహదపడి మీకు కేసు త్వరగా ఛేదించడానికి? ముఖ్యంగా అది ఏదైతే ఈ తండ్రి ఈ రాటాలు తర్వాత అక్కడ జరిగినటువంటి ఉన్న క్లాస్మేట్స్ని కానీ అదేవిధంగా అక్కడ ఉన్న క్లాస్మేట్స్ని రూమ్మేట్స్ని ఎగ్జామ్ చేశాము. అలానే తల్లిదండ్రుల్ని వాళ్ళ యొక్క బ్రదర్ని అందరూ కూడా ఎగ్జామ్ చేయటం జరిగింది. దాంతోపాటు వాళ్ళ యొక్క ఏదైతే అమ్మాయి సెల్ ఫోను కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ చేయటం కానీ ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం ద్వారా ఈ అమ్మాయి ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా వీళ్ళిద్దరూ ప్రాథమిక కారకులు అని చెప్పేసి తేలింది. దీంతోపాటు ఇంకా కొంతమంది ఏదైతే గతంలో వాళ్ళ తండ్రి కూడా ఒక ఏఎస్ఐ కుమార్తె కూడా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఏఎస్ఐ కుమార్తె యొక్క పాత్ర పైన కూడా మేము విచారణలోనే ఉంది. ఆమె పాత్ర ఏంటి, ఎందుకు ఆమె మాట్లాడింది అనే వివరణ కూడా తీసుకుంటున్నాం. ఆ వివరణ తీసుకున్న తర్వాత ఆ యొక్క పాత్రను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. సువర్షిని మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ తండ్రి చెప్తున్నాడు. ఎక్కడ ఎటువంటి గాయాలు లేవు, రక్త గాయాలు లేవు అంటూ కూడా. మరి దానికి సంబంధించి పోస్ట్మార్టం నివేదిక వచ్చిందా, పోస్ట్మార్టం జరిగిందా, అందులో అంశాలు ఏమున్నాయి? పోస్ట్మార్టం కూడా ఖచ్చితంగా మేము ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించామండి. ఇద్దరు లేడీ డాక్టర్స్, ఒక మేల్ డాక్టర్, ఒక టీం కింద ఏర్పడి అండర్ వీడియోగ్రఫీ ద్వారానే జరగడం జరిగింది. అయితే వాళ్ళు పైకి కనపడలేదు కానీ అంటే లోపలంతా కూడా అమ్మాయికి కొన్ని గాయాలు ఉన్నాయి. అవి అన్నీ కూడా తర్వాత వాళ్ళకి పిలిపించి చూపించడం జరిగింది. పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా బేసిక్ అంటే ప్రాథమిక పోస్ట్మార్టం దర్యాప్తులో కూడా ఆవిడ పైనుంచి పడటంతో లోపల ఇంటర్నల్గా ఈ యొక్క బోన్స్ ఇరిగి అవి మన ఊపిరితిత్తులకి ఇతర అవయవాలకు గుచ్చుకోవటం వలన ఈ హెమరేజ్ అయి జరగటం జరిగిందని చెప్పారు. ఇంకా పూర్తిగా ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. పూర్తిగా ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన తర్వాత ఫైనల్ ఒపీనియన్ ఇస్తానని చెప్పారు డాక్టర్ గారు. చిన్న చిన్న విషయాలకి విద్యార్థులు ఈ విధంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారికి కౌన్సిలింగ్ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఈ కాలేజీ మీ పరిధిలో? ఏం చెప్తారు విద్యార్థులకు? చాలా చిన్న విషయాలు మీరు చెప్పిన దాన్ని బట్టి వాట్సాప్ చాటింగ్లు బేస్గా
కరెక్టే అండి. ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లల యొక్క ఇది మనం అంచనా వేయలేకపోతున్నాం. కానీ మేము శక్తి టీమ్స్ కానీ, మేము కానీ ఇదే కాలేజీలో కూడా చాలాసార్లు మేము మీటింగ్ చెప్పడం జరిగింది. కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా కౌన్సిలింగ్ చేయటం, తర్వాత మనకి వన్ స్టాప్ సెంటర్లో కానీ, మనకి ఏలూరులో భూమిక అనే ఒక సెంటర్ ఉంది. వీళ్ళందరూ సహకారం తీసుకుంటున్నాం. అలానే కాలేజీ యాజమాన్యాలకు కూడా చెప్తున్నాం. ఈ ఒత్తిడిని జయించడం మీద వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేక వాళ్ళు ఈ రకంగా ఇచ్చేస్తున్నారు. దానిపైన మేము ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని అన్ని కళాశాలలకి, అలానే విద్యార్థులు ముఖ్యంగా చాలామంది మార్కులు తక్కువ వచ్చినాయి. అందుకని మేము ఈ క్యాంపెయిన్ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ఎందుకంటే రాబో 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఇంటర్మీడియట్లో తప్పామనో లేకపోతే మార్కులు తక్కువ వచ్చినాయని కూడా ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చేయటం, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఈ చాలా ఉధృతంగా ప్రచారం చేయటం, అలానే వాళ్ళ యొక్క జీవితం విలువల గురించి కూడా తెలవటం చేస్తున్నాం. ఇంకా కూడా చేస్తాం. అయితే మొత్తం మీద చూసుకుంటే బీఫార్మసీ విద్యార్థిని సువర్షిని బలవన్మరణం కేసులో ఇద్దరు యువకుల్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. పోస్టుమార్టం నివేదిక పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మరింత లోతైన విచారణ చేసి ఇంకెవరైనా బాధ్యులుంటే వారిని కూడా చట్ట ప్రకారం శిక్షలకు గురి చేస్తామంటూ కూడా ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.